ఓం నమ శివాయ. కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడక వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమందు మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారు, పరాన్న భృక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించుచు ఉన్నవారు, జీవహింస చేయువారు, దొంగబద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, జారత్వము చోరత్వముచే భ్రష్టులగువారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వానిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండ్లిళ్ళు శుభకార్యాలు జరగనివ్వకుండా అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి ఆజ్ఞ. అది ఇటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోయిదరు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరుల్లారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మములెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారు, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకమును త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివా అని శివుడిని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపములా గాని హరినామస్మరణ చెవిన పడినవారు పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయెను. కాన మేము వైకుంఠానికి తీసుకొని పోయేదము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం పొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుని పూజ గాని, వ్రతాలు గాని, ధర్మాన్ని గాని చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారిని అందున్న ప్రేమ చేత నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరకముల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకొని పోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచూ సంతోషముతో విమానమెక్కి వైకుంఠానికి ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. 9వ అధ్యాయము 9వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.